మరి జగనన్న పరిపాలన పూర్తయింది కదా లక్ష్మి, ఎలా ఉంది లక్ష్మి? చాలా బాగుంది. బాగుంది. ఏ విధంగా బాగుందమ్మా? మీకేం నచ్చింది జగనన్న పరిపాలన? మాకంటూ నేను వాలంటీర్ అండ్ టీచర్ గా కూడా చేసుకుంటున్నాను. ఇలా ఏంటి ఇంట్లో ఉండే గృహిణీలకు కూడా చాలా ఉపయోగపడ్డాడు ఆయన. ఇంకా చదువుకునే వాళ్ళకి కానీ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము చదువుకున్న మాకు ఎలాంటి స్కాలర్షిప్లు అనేది రాలేదు. ఆయన వచ్చిన తర్వాత నేను డిగ్రీ పూర్తి చేసుకొని వెంటనే జాబ్ లో జాయిన్ అయ్యాను. టీచర్ గా చేస్తాను. విజేత స్కూల్లో టీచర్. ప్రైవేట్ స్కూల్లో మీరు వాలంటీర్ గా చేస్తున్నారు కదా, డిగ్రీ చదివి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి మీలాంటి యువకుల్ని నిరుత్సాహపడుతున్నారు. కేవలం 5,000 జీతం ఇచ్చి వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తున్నారండి జగనన్న. ఇది వరకు అది కూడా లేదు కదా, ఇది వరకు ఆ ప్రభుత్వం అది కూడా లేదు. వాలంటీర్ లేకపోవడం వల్ల హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ ఇట్లా పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళి మంచి ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళంట. అంత దూరం వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఉద్యోగాలు కావాలంటే వెళ్ళక తప్పదు కదా. పెళ్ళైన వాళ్ళు, ఇంట్లో పిల్లలు అందరూ ఉన్న వాళ్ళు ఎలా చెప్పండి? మీకైతే బాగుంది. మాకైతే బాగుంది. మేమైతే అన్ని సౌకర్యంగానే ఉంది మాకైతే. మరి వచ్చే ఎన్నికల్లో వాలంటరీ వ్యవస్థను గురించి పవన్ కళ్యాణ్ అంటే చెడుగానే మాట్లాడారు స్టార్టింగ్ నుంచి. అంటే ఉమెన్ ట్రాఫికింగ్ కావచ్చు, లేదంటే వాలంటీర్లు తప్పుడుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినంత మాత్రం జరగదు కదా. వాలంటీర్ తప్పుగా చేస్తున్నారండి, ఎక్కడ ఉంది చూపించండి. వాలంటీర్ ఏ తప్పు చేశారు? మీకు అన్ని సర్టిఫికెట్లు చేతికి అందించడం తప్పు. ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు సచివాలయం కోసం మేము వాలంటీర్లకి చేస్తుంది. వాళ్ళు వచ్చి ఏం చేయట్లేదు కదా. కాదమ్మా లక్ష్మి, ఇదే వాలంటీర్లు వైసీపీని గెలిపించుకోవడానికి వైసీపీ తరఫున దొంగ ఓట్లు ప్రిపేర్ చేస్తున్నారు అంటున్నారు కదా. అవన్నీ ఒట్టి మాటలు. గెలవడానికి ఎన్నో చెప్తారు పక్క టీడీపీ వాళ్ళు, అంతే. మరి వచ్చే ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకొని గెలవాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారంట, నిజమేనా? ముమ్మాటికి తప్పు. మరి మీరు టీచర్ గా పని చేస్తారని చెప్తున్నారు ఒకవైపు, ఇంకోవైపు వాలంటీర్ అంటున్నారు. మీరు ఒక రోజు వాలంటీర్ పని చేసి జీతం తీసుకోవడం కరెక్ట్ అని అంటారా? ఒక రోజు మేము చేసామని చెప్పలేదు నేను. మరి ఒక రోజు ఒకటో తేదీ పెన్షన్ ఇస్తారు, రెండో తేదీ పని ఉండదు. టీచర్ జాబ్ ఎలా చేస్తున్నారు? నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నది, కంప్యూటర్ టీచర్ గా పార్ట్ టైం చేస్తున్నా. అది ఈవినింగ్ టైం లో కదా క్లాసెస్ చెప్పేది. మేము మార్నింగ్ టైం లో క్లాసెస్ చెప్పమే, ఈవినింగ్ టైం లో క్లాసెస్ చెప్తాను నేను. అది మీకైతే సాటిస్ఫాక్షన్ ఉంది అయితే? ఈవినింగ్ 4:30 తర్వాత మేము క్లాసెస్ చెప్పేది, కంప్యూటర్ క్లాసెస్. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ కార్యకర్తలకి వాలంటీర్లు ఇచ్చారు, వాళ్ళు 2 జాబులు చేసుకుంటారు మీలాగా. ఇట్లా ఒకవైపు వాలంటీర్ జాబ్ అన్నది, ఇంకోవైపు టీచర్ జాబ్. ఇప్పుడు వాలంటీర్లో చేయాల్సిన పనులు నిర్వీర్యం చేస్తున్నారు. వాళ్ళను ఇంటి దగ్గరికి మీరు వెళ్ళట్లేదు, మీ ఇంటి దగ్గరికి వాళ్ళు వస్తున్నారు. ఎవరు చెప్పారు ఆ మాట? టీడీపీ వాళ్ళు చెప్తారు. వాళ్ళు చూసినప్పుడు రావాలి, చూసినప్పుడు మా దగ్గరికి రావాలి కదా. రాలేదు కదా. మీరైతే మంచి సక్రమంగా పని చేస్తున్నారు. అయితే జగన్ గెలుస్తాడు అంటారు? అయితే కంపల్సరీ. ఓడిపోతాడంటే లేదు, ముమ్మాటిగా ఆయన వస్తాడు. థ్యాంక్ యూ.